హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుందన్నమాట, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. ఎవరైతే సరైన పవర్లో ఉంటారో, లేదంటే ఏదైనా ఒక ఇంప్లిమెంట్ లేకపోతే కొంతమంది జీవితాలు మార్చగలిగే అంత పవర్ ఉంటుందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇలాంటి వాళ్ళకంటే కూడా సమాజంలో ఆపోజిట్ పీపుల్ ఎక్కువ మంది, అంటే వెరీ క్యాజువల్, కామన్, నా లైఫ్ నేను చూసుకుంటేనే ఎక్కువ అనుకునే జనాలు ఎక్కువ మంది. వీళ్ళు ఎంత పవర్ఫుల్ కావాలంటే ఎలా? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. పవర్ గురించి మాట్లాడుతున్నారు. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ సిరీస్లో టుడే విల్ డీకోడ్ దిస్ థింగ్, పవర్. ఆల్ యువర్ పవర్ ఈజ్ ఇన్ యువర్ అవేర్నెస్ ఆఫ్ యువర్ పవర్. మీకున్న శక్తి యొక్క విలువ మీకు తెలిస్తే యూ బికమ్ సో పవర్ఫుల్. ఓకే, మీకు ఎటువంటి శక్తులు ఉన్నాయో మీరు తెలుసుకుంటే అదే మీకు ఒక పెద్ద శక్తి. శ్రీ ఆంజనేయుడికి కూడా తెలియదు లంకను తగలెట్టేస్తా అని చెప్పి. సంజీవిని తీసుకొని రావడం కొరకు నేను కొండను ఎత్తగలనని కూడా శ్రీ ఆంజనేయ స్వామికి తెలియదు. ఆల్ యువర్ పవర్ ఈజ్ ఇన్ యువర్ అవేర్నెస్ ఆఫ్ యువర్ పవర్. అవసరమే ఆయనకి ఆ పనిని చేయించింది. అది ఉన్నప్పుడు గుర్తించారు ఆయన. ఎస్, ఇక్కడ అదే మనకి యూనివర్స్ చెప్తున్న ఒక మాట, పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆల్ యువర్ పవర్ ఈజ్ ఇన్ యువర్ అవేర్నెస్ ఆఫ్ యువర్ పవర్. అసలు ఎలాంటి శక్తులు మీకున్నాయన్న అవేర్నెస్ మీరు తెచ్చుకుంటే యూ కెన్ క్రియేట్ వన్ యూనివర్స్ అని చెప్పొచ్చు. బట్ అది ఎవరికి తెలియదు, అవేర్నెస్ లేదు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ అబౌట్ పాజిటివిటీ, about ethics, about values, about quantum physics, metaphysics, about conscious, subconscious, about universe. ఈ విషయాలపై ట్రై టు ఎడ్యుకేట్ యువర్ స్టూడెంట్స్. మీ స్టూడెంట్స్కి ఏదైనా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇద్దాము అనుకుంటే, వాళ్ళ జీవితాల్ని నిలబెట్టే అంశాన్ని మీరు గైడ్ చేద్దాము అనుకుంటే, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఇవి నేర్పియండి. దీని కొరకు సెషన్స్ ఏమైనా ప్లాన్ చేయండి. వై? బికాజ్ వాళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేసేది వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ క్యారెక్టర్. ఇవి ఎక్కడ అకాడమిక్స్లో లేవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ, దుస్సంఘటన అని చెప్పొచ్చు. ఇదే అప్కమింగ్ 5-10 yearsకి కంటిన్యూ అయితే ప్రపంచం ఏమైపోతుందో జస్ట్ థింక్ ఇన్ దట్ టర్మ్స్. ఏముంది? ఐఓటీ ఎప్పుడు వచ్చింది? ఏఐ ఎప్పుడు వచ్చింది? చాట్ జీపీటీ ఎప్పుడు వచ్చింది? పుస్తకాలు ఎప్పుడు రచించారు? ఎన్ని ఇయర్స్ బ్యాక్ బుక్స్ రాశారు? సేమ్ ఓల్డ్ కేస్ స్టడీస్. ఇట్ డజంట్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ ద ఫ్యూచర్. మారాలి. అండ్ కమింగ్ టు ద టాపిక్, ట్రై టు అండర్స్టాండ్ పవర్. ఒక ఎనర్జీ, ఒక శక్తి మీ అందరిలో ఉంది. శ్రీకృష్ణుడికున్న శక్తి మీలో ఉంది. భగవంతుడికున్న శక్తి మీలోన ఉంది. ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న విశ్వశక్తి మీ శరీరంలోనూ దాగి ఉన్నది, ఎనర్జీ రూపంలో మీ చుట్టూ ఉంది, మీ ఆరా రూపంలో మీ చుట్టూ ఉంది, ఎన్విరాన్మెంట్ రూపంలో. అసలు మీకు ఏమి పవర్స్ ఉన్నాయి, ఏమి ఎనర్జీస్ ఉన్నాయి, ఏమి శక్తులు ఉన్నాయి అన్న అవేర్నెస్ మీకు ఎప్పుడైతే వస్తుందో దెన్ యూ బికమ్ సో పవర్ఫుల్. అప్పుడు మీరు అన్స్టాపబుల్ అవుతారు. అప్పుడు మీరు లిమిట్లెస్గా ఎదుగుతారు. అసలు మరి ఏమి శక్తులు ఈ శరీరం కలిగి ఉంది? ఆదియోగి చెప్పారు 114 చక్రాస్ ఉన్నాయంట. అందులో 112 శరీరంలో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్ ఉన్నాయని చెప్పారు. మరి 114 చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తే వి బికమ్ లైక్ ఎనర్జీ బాల్. ఒక పవర్ఫుల్ ఫైర్ బాల్, ఒక ఎనర్జీ బాల్ లా క్రియేట్ అవుతాం. ఎప్పుడైతే మనం ఎనర్జీస్ ఉన్నాయి, మనలో పవర్స్ ఉన్నాయి అన్న జ్ఞానాన్ని తెలుసుకుంటామో ప్రకృతి మనకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. పంచభూతాలు మనకు అనుకూలంగా సహకరిస్తాయి. మనకి, మన కుటుంబ సభ్యులకి, మన గృహాలకి, మన వాహనాలకి, మనకున్న ల్యాండ్స్కి కూడా ఒక రక్షణ కవచాన్ని మన అరిచేతులతో మనం ఏర్పాటు చేసుకోవచ్చు వెన్ వీ నో అబౌట్ అవర్ పవర్స్. అది ఎలా తెలుసుకోవాలంటారు? మనం అంత పవర్ఫుల్ అని ఎలా గుర్తించగలం? ఇన్ డెప్త్ మనకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి, వీటి ద్వారా మన భవిష్యత్తుని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నది మనం మేజర్ ప్రోగ్రామ్స్లో డీకోడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి. ఇప్పటి వరకు ఒక స్టేట్ ఆఫ్ లివింగ్కి, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడిపోయాం. ఒక జీవన విధానానికి, ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉన్నాం. బికాస్ ఆఫ్ సొసైటీ ఇంపాక్ట్, ఇంట్లో పేరెంట్స్ ఇంపాక్ట్,
కాలేజెస్, స్కూల్స్ ఇవి మనకు అలా డిజైన్ చేసేసాయి. బట్ ఇప్పుడు ప్రపంచం మారతా వస్తుంది. ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీబడీ కెన్ బికమ్ ఎ మిలీనియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సంకల్పమే అండ్ ఎనర్జీస్ గురించి తెలుసుకోవాలి. ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఇక్కడ 5 to 6 minutes ఆఫ్ వీడియోస్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అందుకొరకు మనం మాస్టరీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. హోల్ విశ్వ జ్ఞానాన్ని, విశ్వ దర్శనాన్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వశక్తుల్ని, అంటే ఈ సీక్రెట్స్ రివీల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆడియన్స్ ఏం నేర్చుకోవడం ద్వారా, ఇప్పుడు ఒకరు 700 crores ప్రాజెక్ట్ ఏదో వాళ్ళు ఫిగర్ అవుట్ చేసి వాళ్ళు దాన్ని మేనిఫెస్ట్ చేశారు, ఆవిడ సొంతం చేసుకుంది. 700 crores ప్రాజెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత పెద్ద ప్రాజెక్ట్ మేనిఫెస్ట్ చేసింది. అది పెద్ద థింగ్ లా చూస్తూ ఉంటాం, బట్ మీరు దాన్ని ఓకే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, కామన్ అన్నట్టు అంటూ ఉంటారు. ఆ వేవ్ లెంత్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి? సి కామన్ సెన్స్. ఫస్ట్ టైం మనం ఏదైనా క్రియేట్ చేస్తే భయపడాలి. ప్రపంచ కుబేరులు చాలా మంది ఉన్నారు, వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నేనేం వెళ్ళాలి అనుకోవడం నీ విష్, అది వాళ్ళకి చిన్నదే, మీకు చిన్నదే. ఎందుకు? ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తే మీరు భయపడాలి, మీరు ఆలోచన చేయాలి, మీరు డౌట్ పడాలి. ఆల్రెడీ అది క్రియేట్ అయ్యి ఉంది, ఫస్ట్ టైం మీరు చేస్తున్నారా? ఇప్పుడు ఫెరారీ కార్ డ్రైవ్ చేయాలని మీ డ్రీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫెరారీ కార్స్ ఉన్నాయా లేదా? ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సా కాదా? వాళ్ళకి పాసిబిలిటీ అయినప్పుడు మీకు పాసిబిలిటీ అవుతుందా లేదా? ఇట్స్ ఆల్ అబౌట్ దృఢ సంకల్పం, అంతే. దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. సో ఇన్ డెప్త్ దీని గురించి తెలుసుకోండి. మీ అందరి కొరకు ఒక మాస్టరీ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి 11 days పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, మీ మంచి కొరకు మనసా వాచ కర్మన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇంకా మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అనుకుంటే, మీకున్న ఆరోగ్య సమస్యల్ని హీల్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా విశ్వశక్తి సహాయము ద్వారా, విశ్వ జ్ఞానము ద్వారా, గురువుల యొక్క ఆశీర్వాదాల ద్వారా ఏదైనా సాధించగలను అని మీరు నమ్మండి. అది 100% ప్రూవ్ అవుతుంది. దాని కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రామ్. డేట్స్ నోట్ చేసుకోండి. చాలామంది డేట్స్ అడుగుతా ఉన్నారు. August 21st నుంచి కంటిన్యూస్గా 11 days జూమ్ కాల్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ హోల్ 11 days రికార్డింగ్స్కి మనం లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. లైఫ్ లాంగ్ మీరు చూసుకొని, నోట్సెస్ ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ రిఫర్ చేస్తూ మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక సువర్ణ అవకాశం. అండ్ మేజర్ మిరాకిల్స్ చూసిన వాళ్ళు వెరీ సూన్ స్క్రీన్ ముందుకు రాబోతా ఉన్నారు. సర్వే జన సుఖనో భవంతు. గాడ్ బ్లెసెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా ఈ 21st August జరగబోయే ప్రోగ్రామ్ వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది. అండ్ చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ దాని నుంచి పొందుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రకటిస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. మై ప్లెజర్.